హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం తన తొలి మేడ్ ఇన్ ఇండియా తేలికపాటి విమానం 17 సీట్ల డోనియర్ను వినియోగంలోకి తెచ్చింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని 5 మారుమూల నగరాలను అస్సాంలోని దిబ్రూఘర్తో కలుపుతోంది. దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. భారతదేశం స్వావలంబన దిశగా వేగంగా అడుగులు వేస్తోందనడానికి ఇది తాజా ఉదాహరణ. 2 ఏళ్ల కిందట అంటే 2020 మే 12న భారతదేశాన్ని స్వావలంబన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని ప్రకటించారు. ఇందుకోసం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీను అందించారు. దీనిని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ వోకల్ ఫర్ లోకల్ వంటి ఆకర్షణీయమైన విధానాన్ని కూడా ఇచ్చారు. ఇవన్నీ చూసి దేశం మెచ్చుకుంది. ఆనంద్ మహీంద్ర వంటి పారిశ్రామికవేత్తలు దీనిని గేమ్ చేంజర్ అని అభివర్ణించారు. చైనాతో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో స్వయం సమృద్ధిగా మారాలన్నది ప్రధాని తీసుకున్న పెద్ద నిర్ణయం. భారతదేశంలోని ప్రజలు చైనాపై అకస్మాత్తుగా కోపం తెచ్చుకోవడం, చాలామంది తమ మేడ్ ఇన్ చైనా వస్తువులను ధ్వంసం చేయడం, చైనా వస్తువులను కొనకూడదని నిర్ణయించుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే క్రమంలో మోదీ ప్రభుత్వం డజన్ల కొద్దీ చైనీస్ యాప్లను నిషేధించింది. చైనా నుంచి వచ్చే అనేక ఎలక్ట్రానిక్ వస్తువులకు కస్టమ్స్ నుండి క్లియరెన్స్ పొందడంలో ఇబ్బంది మొదలైంది. చైనా వస్తువులకు బదులు భారత్లో తయారైన వస్తువులను కొనుగోలు చేయాలనే సందేశాన్ని ప్రజలకు అందించింది ప్రభుత్వం. అయితే గ్రౌండ్ రియాలిటీకి అందుకు భిన్నంగా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చైనాలో తయారైన వస్తువుల దిగుమతి వేగంగా పెరిగింది. చైనా ఇటీవల భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు ఈ వాణిజ్యం సుమారు 130 బిలియన్లకు చేరుకుంది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 44% ఎక్కువ. ఈ కాలంలో భారతదేశం చైనా నుంచి $103.47 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇది గత సంవత్సరం $66 బిలియన్ దగ్గరగా ఉంది. చైనాకు భారతదేశం ఎగుమతులు కూడా 2020-21లో $17.51 బిలియన్ నుంచి 2021-22 నాటికి $26.46 బిలియన్ పెరిగాయి. చైనాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం పెరగనుంది. ఇది 3 కారణాల వల్ల జరుగుతుంది. 1. స్కేల్ ఆఫ్ ఆపరేషన్, టెక్నాలజీ, గ్లోబల్ వాల్యుయేషన్ చైన్స్ జీవీసీ పరంగా చైనా ఈ ప్రాంతంలోని ఇతర దేశాల కంటే మెరుగైన స్థానంలో ఉంది. 2వది భారతదేశపు స్వావలంబన విధానం చైనాకు వ్యతిరేకంగా లేదు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, సరఫరా పరిమితులను తగ్గించడమే దీని లక్ష్యం. అందువల్ల స్వావలంబన అనేది ఇతర దేశాల మీద ఆధారపడటానికి ముగింపు కాదని ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 3వది మనం ఒక ఎగుమతి ప్రధాన దేశంగా ఉండాలంటే ఒక దిగుమతి ప్రధాన దేశంగా కూడా ఉండాలి. దాని ధర కారణంగా చైనా భారతదేశానికి అత్యంత ముఖ్యమైన దిగుమతి వనరు. అలాగే చాలా వస్తువులకు ఇప్పటికే సప్లై చైన్లు ఉన్నాయి. చైనాతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి ఉన్న మార్గం ఏంటంటే సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్, ఇంకా చైనా +1 పై దృష్టి పెట్టడం. అయితే ఈ రెండింటిలో భారతదేశానికి ఆశించిన ఫలితాలు రాలేదు. చైనాతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి మరో మంచి మార్గం కొత్తగా భారత చైనా వాణిజ్య పెట్టుబడి ఒప్పందం కోసం చర్చలు జరపడం. ఇందులో సరుకులే కాకుండా పెట్టుబడులు కూడా ఉండాలి. సేవలలో వ్యాపారం కోసం మార్కెట్లకు యాక్సెస్ను కూడా పెంచాలి. ఇటువంటి ఒప్పందం 2 దేశాలు ఒకదానికొకటి సుంకంలో ఎంత రాయితీని ఇవ్వగలదో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 2 దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సహకారం వారి జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నంత వరకు దాని అభివృద్ధిని అంతర్గత బాహ్య శక్తులు ఏవి సులభంగా ఆపలేవు. 2వది సరిహద్దు సమస్య. ఇది చైనా భారత్ సంబంధాలలో ఒక చిన్న భాగం మాత్రమే. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా సరిహద్దు పరిస్థితిని నియంత్రించినట్లయితే ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా క్షీణించవు. ఈ విషయాన్ని చైనా పదే పదే నొక్కి చెప్పింది. 3వది భారత్ చైనాలు ఆర్థిక వాణిజ్య రంగంలో పరస్పరం ఆధారపడటం. వాణిజ్య సంబంధాల సౌలభ్యాన్ని ప్రతిబింబిస్తాయి. చైనా భారత్లు పరస్పరం వ్యతిరేకంగా పనిచేస్తే ఈ లక్ష్యం కలగానే మిగిలిపోతుంది. అందువల్ల ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధిని ఆపడానికి ఈ 2 దేశాలకు ఎలాంటి కారణం లేదు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.